ఏంటి మిరపకాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం చెప్పమంటారండి, గుజరాత్లో మా కారం కష్టాలు. కారం అయిపోయి చాలా రోజులు అవుతుంది. గుజరాత్ వాళ్ళు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే మరపెడతారు. వారి కారం చూడండి ఎంత రెడ్గా షైనీగా ఉందో. దానికి కారణం ఏంటో లాస్ట్లో చెప్తాను. వీళ్ళు హోలీ టైంలో మాత్రమే కారం మరపెడతారంటండి. అలా అని పిండి మరలు ఉండవా అంటే, పిండి మరలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి, కానీ కారం మరలు ఉండవు. ఈ కారం షాపు జాడేశ్వర్లో ఉందండి. ఇక్కడ పొడులు అమ్ముతారనమాట. పసుపు పొడి, కారపొడి, అలాగే ధనియా జీరా పౌడర్లు అమ్ముతారనమాట. మనకు కావాలంటే కారం కూడా మరపట్టేసి ఇస్తారు. బాగా కారంగా ఉన్న మిరపకాయలు 1 కేజీ మరపట్టేసి ఇమ్మంటే అతను మరపట్టేసి 1 కేజీ కారపొడి తూచిచ్చాడండి. మన సైడ్ అయితే కారంలో అన్ని మసాలాలు వేసుకుని ఆడించుకుంటాం కదా, ఇటు సైడ్ అలా కాదండి. ఓన్లీ మిరపకాయలు ఒకటే మనకి మరపట్టేసి ఇస్తారు. మనకి ఏమైనా పొడులు కావాలంటే కలుపుతానంటారు వాళ్ళు. వీళ్ళ కారం అంత రెడ్గా షైనింగ్ ఉండడానికి కారణం మిరపకాయలకి ఆయిల్ పట్టించి మరపడతారంటండి. అందుకే కలర్ వస్తుందంట, షైనీనెస్ వస్తుందంట. మన కారం చూడండి ఎలా ఉందో. అస్సలు కారం లేదండి. 3 స్పూన్లు వేసుకున్నా, 4 స్పూన్లు వేసుకున్నా అస్సలు కారం లేదు. అందుకే మా కారం కష్టాలు